హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బొంకబ్బాయిని. చాలామంది చిన్న డౌటు అడుగుతున్నారు. అన్నా, మీది అత్తిలా లేక గణపవరమా అని అడుగుతున్నారు. నేనైతే నా గురించి మీకు చెప్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిందంతా అత్తిల్లోనే. అయితే చదువుకున్నది ఒకటి నుంచి 10th వరకు మన బోర్డీ స్కూల్ నుంచి హై స్కూల్లో కూడా చదివాను. సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర హై స్కూల్లో కూడా చదివాను. 2012లో మ్యారేజ్ చేసుకుని గణపవరం రావడం జరిగింది. నాకైతే అత్తిల్లో బంధువులు ఎవరు లేరు ప్రస్తుతం. మా పెద్దవాళ్ళందరూ కాలం చేశారు. అందువల్ల మా అత్తయ్య గారింటికి సరిపెళ్ళి గణపరమల సరిపెళ్ళిలో రావడం జరిగింది. అయితే మా పెద్దవాళ్ళందరూ గతంలో చాలా పేరున్న వాళ్ళు. మా తాతగారు డ్రామా యాక్టర్, నెక్స్ట్ మా నాన్నగారేమో సిద్ధాంతి, మా బాబాయ్ కూడా డ్రామా ఆర్టిస్ట్. అయినా చాలా పెద్ద పేరు ఉండేది మాది. ఆ అత్తిల్లో పెద్ద ఫ్యామిలీ. కాలం ఉండే కొద్ది పెద్దవారు చనిపోవడం జరిగింది. చనిపోవడం వల్ల ఇంకా అక్కడ ఎవరు లేకపోవడం వల్ల నేను గణపవరం వచ్చేసాను. పెట్రోల్ బంక్లో తర్వాత ఛానల్ చేశాను. నేను గణపవరంలో ఛానల్ చేశాను. తర్వాత ఉన్న ఊర్లో మమకారం చంపుకోలేక మళ్ళీ అత్తిలి పెట్రోల్ బంక్లో రావడం జరిగింది. వచ్చి తర్వాత వీడియోస్ పెట్టడం జరిగింది. బంక్లో వీడియోస్ చేశాను కానీ మీకు దగ్గర అయ్యాను. బాగా అభిమానిస్తున్నారు మీరు. చాలా బయటికి వెళ్తే కూడా బొంక అబ్బాయిని చాలా అభిమానంగా కేకేస్తున్నారు. మీ అభిమానానికి నాకు థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే నేను 48 రూపాయలు ఉన్నప్పటి నుంచి పెట్రోల్ బంకులో చేస్తున్నాను. అంటే నా వయసు 12 సంవత్సరాల నుంచి పెట్రోల్ బంకులోనే చేస్తున్నాను ఇప్పటి వరకు. అయితే చాలామంది డౌట్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. నువ్వేంటి మాకు చెప్పేది, మాకు తెలుసులే అని చాలామంది కామెంట్లు పెడతారు. బ్యాడ్ కామెంట్స్ కూడా చేశారు. దయచేసి తల్లిదండ్రులు తిట్టకండి. మీరు ఎవరు మిమ్మల్ని మీ జోలికి వస్తే మిమ్మల్ని మీరు ఏదన్నా అనండి. ఒక అమ్మని ప్రేమించిన వాడు ఎప్పుడు ఇంకొక అమ్మని తిట్టడు. ఒక అక్కని ప్రేమించిన వాడు ఇంకొక అక్కని తిట్టడు. ఒక చెల్లిని ప్రేమించడం ఇంకొక చెల్లిని తిట్టడు. దయచేసి మిమ్మల్ని ఏమన్నంతవరకు బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. అలానే మా తల్లిదండ్రులని ఎవరో తిట్టొద్దు. కొంతమంది తిట్టారు మొన్న. నేను ఏమనుకుంటాను, నా వీడియోలో ఎక్స్ట్రాలు ఏమి లేవు కానీ తిట్టారు. నేను సంస్కారం ఉన్నది కాబట్టి నేను తిరిగి తిట్టలేదు. సరే, ఈ ఒక్క వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఆపర్ తొందరలోనే పెడతాను. ఫాలో చేయండి. ఫాలో చేయట్లేదు ఎవరు, లైక్ కొట్టి వేసి వెళ్ళిపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.